ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఇక్కడ తెలంగాణలో అందాల పోటీలని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ముందుగా అందాల పోటీలు అనేది నిజంగా కూడా ఒక పక్కకు పెడితే దేశంలో ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నారు. 26 మంది పౌరులని టూరిస్టులని కాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్చి చంపినారు. ఆ కాల్చి చంపిన నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణము వచ్చి దేశవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో అందాల పోటీలు అనేది రేవంత్ రెడ్డి గారికి అంత అర్జెంటుగా అవసరం వచ్చింది. ఒకటి మామూలుగానే ఈ సంస్కృతికి తెలంగాణకు ఉన్నటువంటి స్వభావానికి వ్యతిరేకం. ఎందుకంటే తెలంగాణలో ఒక విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో ఉండేటటువంటి ఒక ప్రాంతం ఇది. అందాల పోటీలని ఇవాళ కాదు, నాకు తెలిసి 1990 ఆ ప్రాంతంలోనే ఒక ప్రైవేట్ సంస్థ హైదరాబాద్లో ప్రపంచ అందాల పోటీలు నిర్వహించడానికి అప్పుడు అన్ని ఏర్పాట్లు వేస్తేనే ఇక్కడ పౌర సమాజం నుంచి, మహిళా సమాజం నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమై వెనక్కిపోయి ఉపసంహరించుకునేది. మళ్ళీ 35 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలకు విరుద్ధంగా హైదరాబాద్లో ప్రపంచ ప్రభుత్వమే ముందుబడి అందాల పోటీలు నిర్వహించడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే ఒకవైపున దేశంలో చాలా విషాదకరమైనటువంటి పరిస్థితులు ఒకవైపు, రెండో వైపున యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. అంటే ఒక పక్క ఇప్పుడు పాకిస్తాన్ మనతో యుద్ధం చేసే అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వాటితో పాటు ఎంతో మంది జవాన్లు మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో ఈ అందాల పోటీలు అవసరం అని చాలా మంది అంటున్నారు. సార్, వాస్తవమే. ఎందుకు అంటే ఇవాళ ఒక తెలంగాణ కాంటెక్స్ట్ ఒకటి అయితే, రెండవ కాంటెక్స్ట్ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు. దేశం ఏ పరిస్థితుల్లో ఉన్నది? ఒక సరిహద్దులో పాకిస్తాన్ తోటి ఒక యుద్ధ వాతావరణం కమ్ముకొని ఉన్నది. ఈ యుద్ధ వాతావరణంలో చాలా మామూలుగా అనేక విషయాలని కూడా వాయిదాలు వేసుకొని రద్దు చేసుకుంటున్నటువంటి కాంటెక్స్లో మనం ఉన్నాం. అటువంటిది ఇంకా అది ఏమీ లేకుండా అర్జెంటుగా తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తే తెలంగాణ బ్రాండ్ ఏదో మొత్తం విశ్వవ్యాప్తం అయిపోయినట్టు, ఇంకేదో అద్భుతాలు జరిగిపోతున్నట్టు ఒక రాంగ్ ఇంప్రెషన్ తోటి తెలంగాణకున్నటువంటి గౌరవాన్ని, ప్రపంచ చిత్రపటంలో తెలంగాణకున్న గౌరవాన్ని, గుర్తింపుని ఇంత తక్కువ చేసేటటువంటి పని చేస్తుంది. రెండవది, తెలంగాణ పరిస్థితి చూస్తే సంస్కృతి సంప్రదాయాలు ఒక భాగం అయితే, రెండవ భాగం ఇక్కడ ఉన్నటువంటిది కూడా, ఇక్కడ అన్ని వర్గాల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము వంచింది, మోసం చేసింది. రైతాంగాన్ని, నిరుద్యోగులని, మహిళలని, బీసీలని, ఆదివాసీలని ఇవన్నిటిని కూడా వంచింది. 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేస్తూ వాళ్ళ పరిపాలన చేస్తూ ప్రజల్ని, ఇంకా దానికి తోడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా హైడ్రా, మూసి, ఆ పేరు మీద, ఈ పేరు మీద, లెక్చర్ల పేరు మీద ప్రజల ఉసురు పోసుకొని ఇండ్ల మీదకి బుల్డోజర్లు దించి దౌర్జన్యంగా ఒక కిష్కిందకాండ, ఒక దాష్టికాన్ని కొనసాగిస్తూ ఒక అరాచక పరిపాలన కొనసాగిస్తుంది. ఈ పరిస్థితుల్లో మొన్న ఇంకా ఈయన అందాల పోటీలు ప్రారంభించే కంటే 4 రోజుల ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడిన పరిస్థితి ఏంటంటే, అసలు తెలంగాణ రాష్ట్రం చాలా దివాలా తీసింది, ఆర్థికంగా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం, జీతాలు ఇచ్చుకోవటానికి కూడా పరిస్థితి లేదు, నన్ను కోసుకొని తిన్నా కూడా ఏమీ లేదు అని చెప్పేసి సిగ్గు లేకుండా తెలంగాణ ప్రతిష్టని బజారున పడేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి అందాల పోటీలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందాల పోటీలకు అంత అవసరమో 100 కోట్లు? దేనికి, ఏ లక్ష్యంతో, ఏ అవసరం కోసం ఇవాళ అందాల పోటీలు పెడుతున్నారు? అందాల పోటీలు ఏంటి? ఇవాళ ఎవరు వాస్తవం ఏమి మాటలు, ఎవరు ఎంత సూత్రీకరించినా, ఎంత సిద్ధాంతం ఎంత చెప్పినా కూడా అందాల పోటీల వెనుక ఉండేటటువంటి ఆంతర్యం ఏంది? మహిళని అంగాంగంగా ఒక చూపించి ప్రదర్శన చేసి కాస్మెటిక్ బిజినెస్ ని ప్రమోట్ చేయడం కోసం చేసే ఒక దుర్మార్గమైనటువంటి ఇంటర్నేషనల్ కాస్మెటిక్ మాఫియా చేసేటటువంటి మార్కెటింగ్ అంటున్నారు. కాస్మెటిక్ మాఫియా, ఇంటర్నేషనల్ కాస్మెటిక్ మాఫియా ఆ ప్రొడక్ట్స్ ని, లక్షల కోట్ల ప్రొడక్ట్స్ అమ్ముకోవటం కోసం చేసే, ప్రమోట్ చేసేటటువంటి యాక్టివిటీనే అందాల పోటీలు. ఇదే తెలంగాణలో తెలంగాణ బ్రాండ్ని
తెలంగాణ బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేయటం కోసం ఈ జనరేషనే కాకుండా వచ్చే జనరేషన్ అందుకోబోతున్నటువంటి ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ని, ఆ మోటార్ వెహికల్స్ ఫీల్డ్ని అసలు హైదరాబాదు తెలంగాణనే హబ్ లాగా, నాట్ ఓన్లీ ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ మొత్తం టోటల్ మొత్తం దాని రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్కే తెలంగాణ అడ్డాగా కెరాఫ్గా మార్చాలన్నటువంటి సంకల్పంతో కేటీఆర్ గారు ఒక 5 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి తనకున్న ప్రపంచ సంబంధాలను ఉపయోగించుకొని ఈ ఫార్ములా రేస్ని హైదరాబాద్ లో అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే మీరు కార్ రేస్ పెట్టినారు కదా, మేము అందాల పోటీలు పెట్టాము అని అంటున్నారు. నేను చాలా స్పష్టంగా, మౌనిక గారు చాలా స్పష్టంగా నేను అడుగుతున్నా, ఈ ఫార్ములాకు ఒక లక్ష్యం ఉన్నది. దానికి ఉన్న లక్ష్యం ఏంటంటే, ఆ ఈ ఫార్ములా అంటే ఏంటిది తెలియకుండా మాట్లాడితే, ఈ ఫార్ములా అంటే ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించినటువంటి ప్రమోషన్, సెన్సిటైజెస్ చేయటం, దాని ఇంపార్టెన్స్ ని ఈ జనరేషన్ కి, భవిష్యత్ జనరేషన్ కి తెలియజేసేటటువంటి పనే ఈ ఫార్ములాకు ఉండేటువంటి దాన్ని కండక్ట్ చేయటం కోసం ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ రోజు ఆ వీక్ లోనే హైదరాబాద్కి వచ్చినటువంటి, తెలంగాణకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటంటే, దాదాపు 9,000-10,000 కోట్ల పెట్టుబడితోటి అమర్ రాజా బ్యాటరీ ఇదే మహబూబ్ నగర్ లో 9,000 కోట్ల పెట్టుబడితోటి బ్యాటరీ ఇండస్ట్రీని పెట్టడానికి ముందుకు వచ్చింది. ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అట్లనే చాలా కంపెనీలు, చాలా సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ దానికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తమైనటువంటి వచ్చినాయి. మొన్నటికి మొన్న మనం ఎలక్ట్రిక్ ఓవైబీ ఉంది కదా, ఇంటర్నేషనల్, చైనాకు సంబంధించినటువంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించినటువంటి 1,00,000 కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజు ముందుకు వచ్చింది. కానీ వీళ్ళు చేసిన నిర్వాహకం తర్వాత మొన్నటికి మొన్న కొంత దాని మీద కూడా నీలి మేఘాలకు అమ్ముకున్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో, తెలంగాణలో పెడతారా పెట్టరా, ఇంకెక్కడికో తమిళనాడు ఎక్కడో తరలించుకుపోయేటటువంటిది. ఎందుకంటే భయపడతారు, ప్రభుత్వమే భయపెడుతుంది. అట్లా ఈ ఫార్ములాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ రేపు భవిష్యత్ తరాల్లో ఈ పెట్రోల్, డీజిల్ వీటన్నిటిని దాటి ఎలక్ట్రిక్ పొల్యూషన్ అండ్ గ్రీన్ వెహికల్ గా అది ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఆ కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని, ఇండస్ట్రీని, మొత్తం వెహికల్ మొత్తం తెలంగాణ అడ్డాగా, కేంద్రంగా మారాలన్నటువంటి ప్రయత్నం కేసీఆర్ గారి నిర్దేశకత్వంలో కేటీఆర్ గారు చేసినటువంటి తపన పడినటువంటిది చేసిందే. దానికి ఒక వెంటగానే ఈ ఫార్ములాని తీసుకొచ్చింది. దాన్నే చిల్లర మల్లర రాజకీయాల కోసము, వీళ్ళు స్వార్థం కోసం దాన్ని తప్పుగా చిత్రీకరించి కేటీఆర్ గారిని ఏదో ఒకటి చేయాలి, అప్రతిష్ట పాల్చేయాలనుకుంటే తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. వీళ్ళు చేసే చిల్లర వ్యవహారాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ చేసే చిల్లర వ్యవహారాన్ని పక్కకు పెట్టింది. సరే, ఇప్పుడు ఆ లక్ష్యం కోసం దానివల్ల ఎలక్ట్రిక్ వెల్స్ 1,00,000 కోట్ల పెట్టుబడులు రావటము, ఎంప్లాయ్మెంట్ రావటం అనేది దానికి స్పష్టమైనటువంటి లక్ష్యంతో చేసినటువంటిది. అది మరి మీరంటున్నటువంటి అందాల పోటీలో వెనుకున్నటువంటి లక్ష్యం చెప్పండి. దీనికి నేను అడుగుతాను, స్టేట్ ఆఫ్ ఐఎమ్ ఆస్కింగ్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సర్కార్ని అడుగుతున్నాం. ఏ లక్ష్యంతో, ఏ మోటో తోటి ఇవాళ అందాల పోటీలు పెడుతున్నారు? ఇప్పటికి ప్రపంచంలో చాలా అందాల పోటీలు, చాలా సందర్భాల్లో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా ఇటువంటి పోటీలు జరుగుతున్నాయి కదా. వాటిని కండక్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు? వాటి స్పాన్సరర్స్ ఎవరు? దాన్ని చేసేటటువంటి వాళ్ళు ఎవరు? కాస్మెటిక్ వ్యాపారం కోసమో ఇంకోటి ఒక మహిళని ఒక ఆట వస్తువుగా మార్చేటటువంటి ఒక విషయ సంస్కృతి నుంచి వచ్చినటువంటిది మిస్ యూనివర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. దాన్ని సిగ్గు లేకుండా ఏదో తెలంగాణ గొప్పతనానికో, తెలంగాణ ఔన్నత్యం కోసం ఏదో మీరు ఏదో చేస్తున్నట్టు చెప్పుకోవటం అనేది వీళ్ళ దివాలా కోరుతానాన్ని చూపిస్తుంది.